అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున. అలాగే రాముడి గురించి ఈరోజు విశిష్టంగా చెప్పుకోవాల్సింది ఉంది. రామనామం అంటేనే ఆనందం. రాముడు ఆనంద స్వరూపుడు. సేవించిన వారికి ఆనందం కలిగిస్తాడు. చల్లని చూపులతో, చక్కని ముఖవర్చస్సుతో మనోరంజకం చేస్తాడు. రాముడంటే మనోరంజకుడు. శ్రీరాముడు ఋషులను రంజింపజేశాడు. రామనామం ఆనంద ప్రసాదమే నిజంగా. వసంతంలో వచ్చిన రాముడు రామమంత్రం వసంతం వచ్చినట్టే అనిపిస్తుంది మనకి. ఇప్పుడు వసంతంలో వచ్చింది కదా, నిజంగా వసంతుడే రాముడు. రామనామం మహామంత్రం, భవ్యమైనది రామనామం. ఛత్రపతి శివాజీ కూడా రామమంత్రాన్ని అనుష్ఠించి గొప్పగా రాజ్యం చేశాడు. ధర్మాలని చాటి చెప్పాడు. అలాగే ఆపదలను నివారించే మంత్రమే రామమంత్రం, రామనామం. మాటికి మాటికి నమస్కరించవలసిన మంత్రం రామనామం. రాముడు అనమాట. మనం ఎప్పుడు మాటిమాటికి మనసులో నమస్కరించవలసినంత ఇదనమాట. అనేక మంది రామమంత్రాన్ని ఉపాసించారు, భక్తులయ్యారు. శబరి, రామదాసు, హనుమంతుడు, ఇంకా చాలామంది, ఇంకా ఎంతోమంది తరించారు. ప్రసన్నమైన రామచంద్రుని దర్శించిన వారికి ఎంతో ప్రసన్నం కలిగిస్తాడనమాట రాముడు. చూసిన రాక్షసులకు కూడా ప్రసన్నం కలుగుతుందంట రాముడిని చూస్తే. పశువులకి, పక్షులకి, సమస్త జీవరాశులకు కూడా ఆనందం కలుగుతుంది. ఎందుచేతంటే అందరి యందు ఉన్నవాడు తానే. మన ఎందున్న ఆత్మయే రాముడు, ఆత్మారాముడు. మరి ఇంకా ఎందుకు కలగదా? మనం చూసుకున్నట్టే కదా. అందరి యందు తానే కాబట్టి అంత ఆనందం. సృష్టిలో తానే అయ్యాడు. రఘువంశంలో జన్మించిన వాడు రామప్రభు, నాథుడు, జానకీనాథుడు. సీతారాముల కళ్యాణం లోకానికి క్షేమకరం. ఈరోజు మన గృహంలో వివాహ వేడుక జరుగుతున్నంత ఆనందం మన ఇంట్లోనే జరుగుతుందేమో అన్నంత ఆనందం. అందరూ కలిసి పానకాలు పంచుకుంటాం, ఆనందంతో సేవిస్తాం, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం, గొప్ప ఆనందం పొందుతాం. రామప్రీతికి మనం అందరం పాత్రులమవుదాం. అలాగే మానవమాతుడు కదా నారాయణుడు, శ్రీరాముడు సాక్షాత్తు నిలువెత్తు పూర్ణ పురుషుడు అని పేరు స్మరించినంత మాత్రానే మనకి తన్మయం కలుగుతుంది. మన పాపాలన్నీ నశింపజేసి పావనం కలిగించేవాడు రాముడు, రాముడు. మరి ఈరోజు మనందరం రాముడి ప్రేమకి, దానికి భక్తులమవుదాం, పాత్రులమవుదాం. అలాగే రాముడిని అనేక విధాలుగా కొలుసుకోవచ్చు. రామకోట రాసుకోవచ్చు, రామనామం చెప్పుకోవచ్చు. ఆపదలను హరిస్తాడు, ఆపదస్తారు, మన కోరికలు తీరుస్తాడు, దయ కలిగిస్తాడు. అనేకం అన్నమాట. అలాగే మనందరం రాముని కొలుసుకుని పవిత్రులమవుదాం, పావనులమవుదాం. మళ్ళీ ఇంక రేపు ఇంకోటి చెప్పుకుందాం.